ఇల్లు కట్టడం పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం కదా. వచ్చిన తర్వాత మా వారికి అసలు పనే దొరకట్లేదు చేద్దామంటే. మా చుట్టుపక్కల అన్ని అప్పడాల కంపెనీలు ఉంటాయి, కాకపోతే మా వారికి ఆ పని చేత కాదు కాబట్టి వెళ్లేవారు కాదు, ఖాళీగానే ఉంటున్నాడు. ఇంకా అప్పుడు మా అత్తయ్య తరపున వాళ్ళు మా దగ్గర పనికి రండి అని చెప్పేసి వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళాము గుంటూరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న గది రెంట్కైతే తీసుకున్నాము. నాకు 8వ నెల వచ్చిందాక అక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా మాకు అవమానాలు తప్పవు, ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు కాబట్టి. ఆ టైంలోనే మా మామయ్య గారికి ఆర్టీసీ డ్రైవర్ గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. పేరుకేమో గవర్నమెంట్ జాబ్ అనే గానీ నెలకి వచ్చేసి 3000 శాలరీ వచ్చేది. ఆ జాబ్ కూడా గుంటూరులోనే వచ్చింది. ఇంకా అప్పుడప్పుడు మా అత్తయ్య వాళ్ళు వస్తా పోతా ఉండేవారు. ఒక రోజు మా అత్తయ్య రేపు మేము ఇంటికి వెళ్తాము తినాలి అని చెప్పేసి అన్నారు. తర్వాత రోజు మా అత్తయ్య నేను అత్తయ్య ఉంటారా వెళ్తారా అని అడిగాను, ఎందుకంటే వంట చేద్దాం. ఆ మాట నేను అన్నందుకు మా వారు పని నుంచి రాగానే మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ కలిసి నేను ఒక మాట అంటే 10 మాటలు అబద్ధాలు చెప్పారు. ఆ రోజు నైట్ అయితే చాలా పెద్ద గొడవ అయింది. ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో